హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. బేసిక్గా తీసుకుంటే మనకి విజయనగర సామ్రాజ్యం అనేది మనకి ఏపీ హిస్టరీలో వస్తుంది, అలాగే ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రీసెంట్గా కండక్ట్ చేసిన ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా మనకి క్వశ్చన్ రావడం జరిగింది, అలాగే టీఎస్ హిస్టరీలో కూడా మనకి టచ్ అవుతుంది అనమాట. అయితే మనం ఈ మధ్యకాలంలో కొద్ది రోజులు లైక్ ఒక 4-5 డేస్ మనం వీడియోస్ చేసుకోలేదు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల. అయితే మన ఛానల్లో మనం రెగ్యులర్గా ఏంటంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించిన అయినా సరే ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలి నావని అనుకుంటే మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీకు మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ నేము, మన యాప్ నేము, యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా సేమ్ అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, గజబేతకార, ఎరంతరాయ్ కొండ, దక్షిణ సముద్రాధీశ్వర ఈ బిరుదులు కలిగినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఓకే, వాస్తవానికి తీసుకుంటే మీకు ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే మనకి విజయనగర సామ్రాజ్యం అనేది 1336లో ఏర్పాటైంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓకే ఢిల్లీ సుల్తాన్గా ఉన్న టైంలో హరిహర్ రాయలు, బుక్కరాయలు ఏంటంటే దక్షిణ ప్రాంతానికి వచ్చేసి ఓకే వాళ్ళిద్దరూ కూడా ఓకే విజయనగర సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తారు. సో 1336 నుండి దాదాపు 1646 వరకు కూడా ఓకేనండి విజయనగర సామ్రాజ్యం అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యిందనమాట. సంగమ, సాళువ, తుళువ, అరవీటి మొత్తం 4 సామ్రాజ్యాలు అనేవి 4 వంశాలు అనేవి పరిపాలించాయన్నమాట. అందులో తుళువ అనే వంశానికి చెందిన వ్యక్తే విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజుగా పేరు పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు. ఓకేనండి, విజయనగర సామ్రాజ్యంలోనే కాదు మనకు దక్షిణ భారతదేశంలో కూడా గొప్ప చక్రవర్తుల్లో ఒకరు మనకు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. ఓకే, మరి చూడండి ఈ క్వశ్చన్ చూద్దాం. గజబేతకార, ఎరంతరాయ్ కొండ, దక్షిణ సముద్రాధీశ్వర బిరుదులు కలిగినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, మొదటి దేవరాయలు, నెక్స్ట్ మొదటి బుక్కరాయలు అండి. ఆన్సర్ వచ్చేసి దేవరాయ 2. సంగమ వంశంలో అతి గొప్ప రాజు అనమాట ఇతను, రెండవ దేవరాయలు. సో ఇతను వచ్చేసి ఈ బిరుదులు కలిగి ఉన్నాడు. మరి ఎందుకు అంటారో చూడండి, ఏనుగులను సంహరించేవాడట, అందుకని అతన్ని గజబేతకార అనేవారు. అలాగే నెక్స్ట్ ఓకే ఎరంతరాయ్ కొండ. ఓకే, ఎరంతరాయ్ కొండ అంటే శ్రీలంక ప్రాంతం నుంచి పన్నులు వసూలు చేసినందుకు గాను ఎరంతరాయ్ కొండ అన్నారు ఇతన్ని. అలాగే దక్షిణ సముద్రాధీశ్వర అని ఎందుకన్నారంటే ఇతని యొక్క సేనాని, రెండవ దేవరాయల యొక్క సేనాని అనమాట శ్రీలంకను ఆక్యుపై చేస్తారనమాట. సో ఆ టైంలో ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఓకేనండి, ఎవరికి రెండవ దేవరాయలకు వచ్చిన బిరుదు వచ్చేసి ఓకే దక్షిణ సముద్రాధీశ్వర అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ 3 కూడా మనకి రెండవ దేవరాయలకు సంబంధించినవి. సో మనం తీసుకుంటే 1426 నుండి 1446 దాదాపు 20 సంవత్సరాలు అనమాట రెండవ దేవరాయలు పరిపాలించడం జరిగిందనమాట. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అండి, కుడియ స్తంభ శాసనాన్ని వేయించినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఓకే, కుడియ స్తంభ శాసనాన్ని వేయించింది ఎవరు? ఆప్షన్స్ సాళవ నరసింహరాయలు, రెండవ హరిహర రాయలు, వీర నరసింహరాయలు, నెక్స్ట్ అచ్యుత దేవరాయలు అండి. సో ఆన్సర్ వచ్చేసి వీర నరసింహరాయలు అండి. ఈ కుడియ స్తంభ శాసనాన్ని వేయించింది ఎవరంటే మనకి వీర నరసింహరాయలు శ్రీకృష్ణదేవరాయల యొక్క బ్రదర్ అనమాట ఇతను, అంటే అన్నయ్య అండి, కృష్ణదేవరాయల యొక్క అన్నయ్య అనమాట. అంటే ఫస్ట్ తుళు వంశాన్ని పరిపాలించిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు మరణం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అనమాట రూలింగ్లోకి వస్తారండి. కృష్ణదేవరాయలు మనకి 1509 నుంచి 1529 వరకు దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మరి వీర నరసింహరాయలు స్పెషాలిటీ తీసుకుంటే పోర్చుగీస్ వాళ్ళ నుంచి గుర్రాలు దిగుమతి చేసుకునేవారు ఈయన వేయించిన శాసనమే కుడియ స్తంభ శాసనం. ఈ శాసనంలో ఏం చెప్పాడంటే వీర నరసింహరాయల యొక్క తండ్రి నరసనాయకుడు ఓకే ఆయన యొక్క విజయాల గురించి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నరసనాయకుడు కూడా మనకి ఓకే సాళ వంశం టైంలో ఉంటాడనమాట అతను యాక్చువల్లీ నరసనాయకుడు. ఓకేనండి, వీర నరసింహరాయలపై ఓకే ఆధోని మరియు ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నం మొదలైన పాలెగాళ్ళు తిరుగుబాట్లు చేశారనమాట. ఓకేనండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే పాలెగాళ్ళు ఉంటారో వాళ్ళు అటాకులు చేస్తారనమాట. మరి ఉమ్మత్తూరుపై ఇతను దాడి చేసిన సందర్భంలో ఓకేనండి ఇతను మరణించాడు. ఎవరు? వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు మరణం తర్వాత కృష్ణదేవరాయలు పరిపాలనలోకి వస్తారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, పదకవిత పితామహుడిగా పేరు పొందినటువంటి అన్నమయ్య ఏ వంశం కాలంలో ప్రధానంగా ఉన్నారు? ఓకే, అన్నమయ్య మనకి తెలుసును, మనం మొన్న గోల్కొండ కుతుబ్షాహీల టాపిక్ చెప్పుకున్నప్పుడు శ్రీరామదాసు టాపిక్ వచ్చింది మనకి. అలాగే ఇక్కడ అన్నమయ్య కనుక మనం తీసుకున్నట్లయితే అన్నమయ్య వచ్చేసి ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఇతను పదకవిత పితామహుడిని ఎందుకన్నారంటే మీ అందరికీ తెలుసును, వెంకటేశ్వర స్వామి మీద నంబర్ ఆఫ్ కీర్తనలు రచించడం జరిగింది. ఓకే, దాదాపు 32,000 కీర్తనలు రచించారనుకుంటా. అయితే మరి ఇతనిని ఓకేనండి పోషించినటువంటి రాజు ఎవరు అంటే ఇతను ఎవరి ఆస్థానం టైంలో ఉన్నారు అని అంటే ఓకే సంగమ, సాళువ, తుళువ, అరవీటి అండి. సాళువ అండి, సాళువ నరసింహరాయలు. ఓకే, మనం బయోపిక్ చూసాం ఆల్రెడీ కదా,
అన్నమయ్య సినిమాని రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. అందులో మోహన్ బాబు క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మోహన్ బాబు గారు వచ్చేసి సాళవ నరసింహారాయల క్యారెక్టర్ అనమాట యాక్చువల్లీ. సో ఆయన టైంలో ఉంటారనమాట అన్నమయ్య యాక్చువల్లీ అక్కినేని నాగార్జున అందులోని. సో చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. ఓకే, సో పదకవితా పితామహుడిగా అన్నమయ్యకి పేరండి. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది, పదకవితా పితామహుడు ఎవరు అంటే అన్నమయ్య. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే భక్త రామదాసు ఎవరి టైంలో ఉన్నారంటే మనకి అబుల్ హసన్ తానీషా టైంలో ఉంటారు గోల్కొండ కుతుబ్ షాహీల్లో. అలాగే మరి అతని అసలు పేరు ఏంటంటే కంచర్ల గోపన్న. ఓకేనండి, కంచర్ల గోపన్న భక్త రామదాసు కుతుబ్ షాహీల్ టైంలో. ఒకవేళ అన్నమయ్య ఎవరి టైంలో అంటే మనకి విజయనగర సామ్రాజ్యం టైంలో మనకి ఎస్పెషల్ అంటే సాళవ నరసింహారాయల కాలంలో ఉంటారనమాట యాక్చువల్లీ. ఓకే, మీరు ఆ సినిమా చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తే అన్నమయ్య అస్తమాట సాల్వా అంటుంటారు యాక్చువల్లీ. ఓకేనండి, సాళవ నరసింహారాయలు అనమాట యాక్చువల్లీ. నెక్స్ట్ చూడండి, రైట్, విజయనగర సామ్రాజ్యంలోని ప్రజలు ఏరువాక పౌర్ణమి జరుపుకునేవారని ఏ గ్రంథం తెలుపుతుంది? సో మనందరికీ తెలిసిన వ్యవసాయానికి సంబంధించినటువంటి పండగగా చేసుకుంటారు దీన్ని. మరి విజయనగర సామ్రాజ్యం టైంలో కూడా చేసేవారు ఇది యాక్చువల్లీ. మరి ఏ పుస్తకం చెప్తుంది దీని గురించి? ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సుఖ సప్తతి, ఆకాశ భైరవ కల్పం, జైమిని భారతం. మరి ఏ బుక్ చెప్తుందంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర, అంటే సోషల్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట యాక్చువల్లీ. ఇది రచించింది ఎవరంటే మనకి సురవరం ప్రతాపరెడ్డి గారు అండి. ఓకేనండి, సో సురవరం ప్రతాపరెడ్డి గారు రాశారనమాట మనకి ఇది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మీరు తీసుకుంటే ఆంధ్రుల సాంఘిక చరిత్రని మనకి రచించింది సురవరం ప్రతాపరెడ్డి గారు. మీకు ఆ పేరు కూడా బాగా నోటీస్ అయి ఉంటుంది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రకారం విజయనగర సామ్రాజ్య ప్రజలు ఏరువాక పౌర్ణమిని చాలా బాగా జరుపుకునేవారట. అలాగే నెక్స్ట్ విజయనగర రాజులు పరమ సహనాన్ని పాటించారు. ఆకాశ భైరవ కల్ప అనే గ్రంథంలో దీపావళి గురించి వివరించారండి. ఓకేనండి, ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఏ పుస్తకం చెప్తుంది దీపావళి గురించి అంటే దీపావళి. ఓకేనండి, ఏమవుతుంది, మనం టపాసులు అవి పేల్చి పైకి ఎగరేస్తాం కదా, పైకి వెళ్తాయి ర్యాకెట్లు అవి. సో కాబట్టి దీపావళి రోజు అనమాట ఓకే ర్యాకెట్లు ఆకాశంలోకి ఎగరేస్తారు కాబట్టి ఆకాశ భైరవ కల్పం. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కదిరిపతి రచించిన సుఖ సప్తతి ప్రకారం సంక్రాంతి పండుగను ఒకే పనుల పొంగలి అని పిలుచుకునేవారట. ఓకేనండి, సుఖ సప్తతి ఏం చెప్తుందంటే మనకి ఓకే సంక్రాంతి పండుగ గురించి చెప్తుంది. సో కాబట్టి ఈ 3 ఫెస్టివల్స్ గురించి ఏ బుక్లో మనకు అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, తన రాజ్యాన్ని భాషా ప్రాతిపదికన 3 విధాలుగా విభజించినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఓకే, తన యొక్క రాజ్యాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు, అంటే లాంగ్వేజ్ బేస్డ్ మీద చేశారనమాట. తమిళం, కన్నడం, తెలుగు, ఈ 3 ప్రాతిపదికన. ఎవరో చూద్దాం. అచ్యుత రాయలు, తిరుమల రాయలు, రెండవ వెంకటపతి రాయలు, అచ్యుత దేవరాయలు అండి. సో ఆన్సర్ వచ్చేసి తిరుమల రాయలు అనమాట. ఓకేనండి, తిరుమల రాయలు అండి యాక్చువల్లీ. సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే ఇది ఎందుకంటే అన్నీ మనకు రాయలనే పేరు వస్తుంది వాస్తవానికి విజయనగర సామ్రాజ్యంలో. సో ఇలాంటివి ఏమైనా స్పెసిఫిక్గా వచ్చినప్పుడు ఎందుకంటే 3 విధాలుగా డివైడ్ చేస్తారు కదా కాబట్టి 3. ఓకేనండి, తిరుమల రాయలు అని గుర్తుపెట్టుకున్నాం. 3 అంటే 3 రకాలు అనమాట. ఓకేనండి, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎలా పెట్టాడంటే ఇతను. ఓకే, ఇతను ఫస్ట్ ఏంటంటే పెనుగొండని రాజధానిగా చేసుకొని 2 సంవత్సరాలు పరిపాలించారు. ఇతను జయదేవుడు రచించిన గీత గోవిందం, మనందరికీ తెలిసిన గీత గోవిందం పుస్తకం అనేది జయదేవుడు రచించాడు. సో దానికనమాట ఒక వ్యాఖ్యానం రచించాడండి, దాని పేరు శృతరంజని, ఎందుకంటే ఈయన ఒక కవి అనమాట. తిరుమల రాయలు రాక్షసి తంగడి యుద్ధం నుంచి పారిపోయి పెనుగొండకు చేరుకొని అక్కడ పట్టాభిషేకం చేయించుకున్నాడు. 1565లో మనకి ఏది జరిగింది, వాటర్లూ ఆఫ్ విజయనగర ఎంపైర్ అంటాం మనం. రాక్షస తంగడి యుద్ధం, తల్లికోట యుద్ధం జరిగింది 1565లో. ఆ టైంలో ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. తిరుమల దేవరాయల ఆస్థానంలో ఓకే రామరాజ భూషణుడు అనే కవి ఉండేవాడండి. ఇతను రచించిన పుస్తకం మనకి వసుచరిత్ర రాసింది మనకి రామరాజ భూషణుడు అనమాట. ఆయన తిరుమల రాయల ఆస్థాన కాలంలో ఉన్నారనమాట. అయితే ఇతను భాషా ప్రాతిపదికన 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి తెలుగు, కన్నడం, తమిళం. ఓకేనా, మరి ఇతను 1572లో చనిపోయిన తర్వాత శ్రీరంగరాయ 1 అనమాట 61 వంశాన్ని పరిపాలన స్టార్ట్ చేశాడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఈయన గురించి కూడా. నెక్స్ట్ ఉండి పర్షియా రాయభారి అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? ఇది 2011 గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు. అలాగే మొన్న 2024లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీలు అడిగాడు అనమాట KPPSC ఎగ్జామ్లో. మరి ఎవరి కాలంలో వచ్చారు అబ్దుల్ రజాక్ అంటే ఆప్షన్స్ రెండవ దేవరాయలు, సదాశివరాయలు, తిరుమల రాయలు, నెక్స్ట్ మొదటి బొక్క రాయలు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి దేవరాయ 2. రెండవ దేవరాయలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సంగమ వంశంలో గొప్పరాజు అని చెప్పుకున్నాం, ఎరంతరై కొండ అని చెప్పేసి ఆయన బిరుదులు కూడా చెప్పాం, గజబేతకర్ ఇవన్నీ కూడా బిరుదులు చెప్పాం కదా. ఆ రెండవ దేవరాయల ఆస్థానానికే ఓకేనండి అబ్దుల్ రజాక్ రావడం జరిగిందనమాట. చూడండి, మరి అలాగే ఇంకొక అతను కూడా నికోలా కాంటే అనేటటువంటి మరొక టూరిస్ట్ కూడా ఈయన కాలంలో ఎక్కువ కాలం ఉన్నారనమాట. ఇతను రెడ్డి రాజ్యాన్ని జయించి దాన్ని సామంత రాజ్యంగా మార్చుకున్నాడు. ఎవరు? రెండవ దేవరాయలు.
నెక్స్ట్ చూడండి, ఇతని కాలంలో 1443లో పర్షియా రాజు ఖుస్రో II యొక్క రాయబారి ఇతను. ఎవరు? అబ్దుల్ రజాక్ అనమాట, పర్షియా రాయబారి. పర్షియా అంటే ఏంటి మనకి? ఇరాన్ ప్రాంతానికి చెందినటువంటి రెండవ ఖుస్రో యొక్క రాయబారిగా వస్తాడనమాట అబ్దుల్ రజాక్. ఓకే, అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి వేశ్యా వ్యవస్థ గురించి వివరించారనమాట. అంటే ప్రాస్టిట్యూషన్ గురించి వివరించినటువంటి వ్యక్తి అబ్దుల్ రజాక్ అనమాట ఆ టైంలో. నెక్స్ట్ చూడమ్మా, శ్రీరంగపట్టణం శాసనం విజయనగర సామ్రాజ్యంలో దేనిని గురించి వివరిస్తుంది? శ్రీరంగపట్నం యొక్క ఇన్స్క్రిప్షన్. అంటే చూడండి, ఏ శాసనాన్ని తీసుకున్నా ఏదో ఒక ఊరి పేరు మీద ఉంటుంది. ఓకేనా? ఊరి పేరే శాసనాలన్నీ కూడా ఊరి పేర్లో ఉంటాయి. అలహాబాద్ శాసనం, ఐహోల్ శాసనం, లేదంటే బళ్ళారి శాసనం, నానాఘాట్ శాసనం, నెక్స్ట్ నాసిక్ శాసనం, ఇవన్నీ పేర్లే. అలాగే శ్రీరంగపట్నం అనేది ఒక ప్రాంతం కదా. ఆ శ్రీరంగపట్నం శాసనం ఓకే దేని గురించి చెప్తుంది అంటే సాహిత్య సభల, పన్నుల వ్యవస్థ, మత విధానమా, యుద్ధతంత్రాలు అంటే పన్నుల వ్యవస్థ అండి. అయితే శ్రీరంగపట్న శాసనం ఒక్కటే కాదండి, మనకి ఇంకో శాసనం కూడా మనకి చెప్తుందనమాట. చూడండి ఇక్కడ భూమి శిస్తు అనేది ఓకే వీళ్ళ యొక్క ప్రధాన ఆదాయం. భూమికి సంబంధించిన పత్రాలను ఓకే అదువన తంత్రం అని పిలిచేవారంట. ఓకేనండి. మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, కృష్ణదేవరాయలు కొండవీడి శాసనంలో కూడా పన్నుల వ్యవస్థ గురించి చెప్పాడు. ఓకే, కొండవీడి శాసనం అనేది శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించింది. ఆయన కూడా ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి ఆయన దాంట్లో చెప్పాడు. అండ్ ఎస్పెషల్లీ ఎక్కువ ఏంటంటే మనకి శ్రీరంగపట్నం తామర శాసనం చెప్తుందనమాట ఆ వ్యవస్థ గురించి. అంటే విజయనగర కాలానికి సంబంధించిన ఓవరాల్ పన్నుల వ్యవస్థ గురించి చెప్తుంది. దేవాలయ లెక్కలను కరణం అనే అధికారి చూసేవాడు. ప్రతి దేవాలయ కోశాగారును శ్రీబండార్ అని పిలిచేవారట. ఓకేనండి. కోశాగారం, భాండాగారం మనం చదువుకున్నాం కదా శాతవాహనుల కాలంలో, అలాగే ఉంటాయి ఇంచుమించు సిమిలర్ నేమ్స్. అలాగే అటవాణే అంటే అర్థమేనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట విజయనగర ఎంపైర్ టైంలో. ఓకేనా. నెక్స్ట్ అండి, వివాహ పన్నును పూర్తిగా రద్దు చేసిన విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఓకే, వివాహ పన్నును ఒక రాజు పాక్షికంగా రద్దు చేస్తారు. అప్పట్లో మ్యారేజ్ మీద ట్యాక్స్ ఉండేది అనమాట యాక్చువల్లీ. ఓకే, అయితే పూర్తిగా రద్దు చేసింది ఎవరంటే ఆప్షన్స్ వీర నరసింహరాయలు, అలియ రామరాయలు, శ్రీకృష్ణదేవరాయలు అండ్ రెండవ దేవరాయలు అండి. ఆన్సర్ వచ్చేసి SKD కృష్ణదేవరాయలు అనమాట. సో కృష్ణదేవరాయలు ఏంటంటే మనకి ఈయన ఇందాక మనం చెప్పుకున్నాం 1509 నుంచి 1529 వరకు మనకి పరిపాలన చేశారని. అయితే పాక్షికంగా అంటే మైనర్గా అంటే కొంచెం పార్షియల్గా రద్దు చేసింది ఎవరంటే వీర నరసింహరాయలు, వీళ్ళ అన్నయ్య. చెప్పుకున్నాం కదా, ఈయన 1509లో ఓకే ఉమ్మత్తూరు మీద జరిగినటువంటి అటాక్లో చనిపోతాడని చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చిన కృష్ణదేవరాయలు ఏంటంటే పూర్తిగా అసలు మ్యారేజ్ మీద ట్యాక్సే తీసేస్తారనమాట కంప్లీట్గా. ఓకేనా. సో మరి చూడండి ఇక్కడ ఓకే పాక్షికంగా అయితే మనకి వీర నరసింహరాయలు అనమాట. సో అయితే మనం పొలిటికల్ హిస్టరీ చదవాలి. విజయనగర సామ్రాజ్యం అవచ్చు ఏ రాజ్యానికి సంబంధించి. ఓకే, సంగమ, సాళువ, తుళువ, అరవీటి ఈ 4 వంశాలకు చెందినటువంటి రాజులు ఎవరు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి సంస్కరణలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అనేది చదవాలన్నమాట. పన్నుల వ్యవస్థ ఎలా ఉంటుంది, మత విధానం అనేది ఎలా ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో ఉన్నటువంటి సాంఘిక విధానం అనేది ఎలా ఉంటుంది, పీపుల్ తనకు సోషల్ లైఫ్ అనేది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీకు ఇందులో 8 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంకా వీలైతే నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా మనం అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి త్వరలో, అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయింది, దాని తలకి రిజల్ట్ కూడా త్వరలో వస్తుంది అంటున్నారు. కాబట్టి సో మెయిన్స్ అనేది మనకి జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, తక్కువ టైం ఉంది కాబట్టి సో బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనం గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1 మెయిన్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ వచ్చేసి 349. అయితే విజయనగర సామ్రాజ్యం అనేది ఏపీ హిస్టరీలోనే నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇండియన్ హిస్టరీలో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అయితే మీకు 299కి ఉందన్నమాట. ఓకే, 6 months వ్యాలిడిటీతో. అదే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అయితే మీకు 349తో ఉంది. మిగతా చాలా కోర్సెస్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ సహా. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.